నల్లబాలు నల్లతాసు లెక్క నాకి సంపేస్తా అంటూ అప్పట్లో నవ్వుల పూలు పూయించాడు వేణుమాధవ్. తొలి ప్రేమ మొదలు ఈ హాస్య నటుడికి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. షార్ట్ టైంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు వేణుమాధవ్. పెద్ద సినిమాల్లో వేణుమాధవ్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలా తీరిక లేకుండా బిజీ కమెడియన్ అయిపోయాడు. అయితే చరణ్ నటించిన రచ్చా మూవీ తరువాత వేణుమాధవ్ కంటికి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి వేణుమాధవ్ ఆరోగ్యంపై రకరకాలుగా రూమర్లు మొదలయ్యాయి. వేణుమాధవ్ చనిపోయాడంటూ వార్తలు వినిపించాయి. స్వయంగా వేణుమాధవ్ నేను బతికే ఉన్నాను అని బాధపడుతూ మీడియాతో చెప్పుకునే పరిస్థితి వచ్చింది. తన హెల్త్ బాగానే ఉందని, వచ్చిన అవకాశాలు నచ్చకపోవడం వల్లనే సినిమాలు చేయలేదని చెప్పాడు. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా వేణుమాధవ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. అది కూడా పవన్ కళ్యాణ్ మూవీలో. ఇంకా 2-3 క్రేజీ ప్రాజెక్టులు కూడా చేయబోతున్నాడట వేణుమాధవ్. అందులో త్రివిక్రమ్ మూవీ కూడా ఒకటి. మొత్తానికి వేణుమాధవ్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు ఇది శుభవార్తే. మరి ఈ స్టార్ కమెడియన్ గతంలో లాగా ప్రేక్షకులను అలరిస్తాడా లేదా చూడాలి.